ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది గురుజీ? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే అనేక పరిణామాలతో కూడిన నామ సంవత్సరం. అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు. ఇలాంటి నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే లైఫ్లో, జీవితంలో అనేక పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అనేక పరిణామాలు, అవి మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. మంచి పరిణామాలు ఉండొచ్చు, చెడ్డ పరిణామాలు ఉండొచ్చు. ఈ అనేక పరిణామాలు తెలిపే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. పరాభవ నామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టు రా, రీ, రూ, రే, రోత అనే అక్షరాలు, తీ, తూ, తే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందంటే 5 ఆదాయం, 14 ఖర్చు. అంటే 5 ఆదాయం వస్తుంది, 14 ఖర్చు ఉంటుంది. 6 రాజ్యపూజ్యం, 3 అవమానం. అంటే ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేది ఉంది, 5, 14. అయితే తులారాశి వాళ్ళకి భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. ఏదో జరిగిపోతుందని కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సహజంగా జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశిలో ఉంటాడు. 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు అక్టోబర్ 31 వరకు కూడా. 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళటం, అతిచారంతో వెళ్తాడు డిసెంబర్ 18 వరకు. డిసెంబర్ 18 నుంచి గురువు వక్రస్థితిలో అదే సింహరాశిలో ఉంటాడు. మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు వీళ్ళకి సహజంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే భాగ్యస్థానంలో ఉంటాడు జూన్ 2 వరకు కూడా. భాగ్యస్థానంలో ఉండటం మంచిదే, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. భాగ్యస్థానంలో ఉండటం మంచిది. అంటే జూన్ 2 వరకు బాగుంటాడు. 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటాడు. మళ్ళీ అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 18 వరకు అనుకూలంగా ఉంటాడు. అంటే ఎక్కువ రోజుల పాటు గురుబలం అనేది బాగుంది. అంటే గురువు యశస్సుని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, ధనాదాయం బాగా ఇస్తాడు, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తారు. అంటే ఉద్యోగం లేని వాడికి కూడా పిలిచి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తాయి. ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలా శుక్రుడి యొక్క బలం వల్ల ఈ సంవత్సరం సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు బాగుండటం, అధిక లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు కూడా మంచి కాలం. విద్యార్థులకు ఎప్పుడంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని మధ్య రకంగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంతా టోటల్గా విద్యార్థులకు అనుకూలమైన కాలం. అంటే పోటీ పరీక్షల్లో రాస్తున్న వాళ్ళు కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ, తర్వాత ఎంబీబీఎస్ కానీ, బీటెక్ చేసేవాళ్ళు కానీ, గ్రూప్స్ రాస్తున్న వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు కానీ, ఎంఎస్ చేస్తున్న వాళ్ళకి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, డీన్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ అంటే సరైన ప్రణాళిక, సరైన విధానంతో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. అలానే శని యొక్క బలాన్ని చూస్తే శని షష్టమ స్థానంలో ఉంటాడు. షష్టమంలో ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం లేదు. ఎప్పటి వరకు ఉంటారు? జూలై 25 వరకు ఉంటాడు. జూలై 25 వరకు కూడా ధనధాన్య వృద్ధి, డెవలప్మెంట్ జరగటం ఒకటి, ఆర్థిక పరంగా ఉండే అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది బాగుంటుంది. రైతులకు కూడా మంచి పంటలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కిరాణా కానీ, ఫ్యాన్సీ షాప్ వాళ్ళకు కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ, జడ్జెస్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారులు అంటారు, పండ్లు పూలు అమ్ముకునే వ్యక్తులు, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జూలై 25 తర్వాత ఏం జరగబోతుంది సంఘటన అంటే స్థానచలనం జరుగుతుంది. అంటే ఇళ్ళు మారటం, ఉద్యోగాలు మారటం, వ్యాపారాలు మారటం, వ్యాపారాన్ని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ట్రాన్స్ఫర్ చేయటం, స్థల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఆ రాహు వల్ల ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బెండుగా ఉంటాయి. అలానే బుధుడి వల్ల వ్యాపార విస్తరణతో పాటు బుధగ్రహం వల్ల భాగస్వామ్యం వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. అంటే జాయింట్ వ్యాపారాలు ఎక్కువగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జాయింట్ వ్యాపారం అంటే రకరకాల వ్యాపారస్తులు మేము కూడా పెట్టుబడి పెడతాం, మేము పెట్టుబడి పెడతాం అని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అది కూడా మంచి సుపరిణామమే కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అలానే కేతు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే డిసెంబర్ 7 వరకు కేతు యొక్క బలం వల్ల ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం ఒకటి, హఠాత్తుగా మంచి వ్యక్తులు వీళ్ళని యొక్క కలయిక ఉండటం ఒకటి, ఏదో రకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటే శుభ కార్యక్రమం నిర్వహణ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అధిక లాభాలు పొందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అధిక లాభాలు పొందే అవకాశాలు అంటే మరికొన్ని లాభాలకి మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా వృధా ప్రయాణాలు తగ్గించాలి. అలానే ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడటం వెళ్ళి, అలానే బంధుమిత్రులతో విరోధ భావాలు, నూతన రకరకాల వ్యాధుల వల్ల కొన్ని ఇబ్బందులు, నమ్మిన వారి వల్ల మోసపోవటం, ఉద్యోగులకి పై అధికారుల యొక్క ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అంటే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సిమెంట్ కానీ, కిరాణా కానీ, ఫ్యాన్సీ కానీ, మెడికల్ కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే భాగస్వామ్యంతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. మిగతావన్నీ కూడా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ఖర్చులు పెరగడానికి కారణం ఏమిటి అని అంటే 5 ఆదాయం 14 ఖర్చు పెట్టి చెప్పారు కదా నాయకంటి గారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ అడిగే వాళ్ళు ఉంటారు. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, శుభ కార్యక్రమాలకు కానీ ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే డబ్బు కరెన్సీ నోట్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యి ఆస్తులు అంటే అంటే ఇది చరాస్తి స్థిరాస్తి అంటారు. చరాస్తి అంటే డబ్బులు, స్థిరాస్తి అంటే ఇల్లు కొనుగోలు చేయటం, ఇల్లు గోల్డ్ కొనుక్కోవడం స్థిరాస్తి అనుకోండి. ఈ డబ్బులు కరెన్సీ నోట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి స్థిరాస్తిగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది లాభమేగా. బుధుడు వల్ల జాయింట్ వ్యాపారులు ఎక్కువ వస్తారు. ఆ ఎక్కువతో కూడా మళ్ళీ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఎక్కువ గొడవలు జరగకుండా, అంటే డిస్ప్యూట్స్ ఏది రాకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా కొంత కేర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం ఎలా అంటే ఇన్ని ఏదైతే వ్యాపారస్తులలో కొంత కంపెల్ అంటే గొడవలు జరిగే ఒత్తిడి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒత్తిడి రాకుండా చూసుకోండి, మీకు టోటల్గా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బంధుమిత్రులతోటి కూడా సఖ్యతగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళతో పాటు కొంతమంది నలుగురు సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శ్రీ పరాభవ సంవత్సరంలో కొంత భయం కలుగుతుంటుంది. ఆ భయం కూడా కలగకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళ మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వారు మరి ఏం పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఖచ్చితంగా నువ్వులు దానం చేయటం, నువ్వులు నల్ల వస్త్రాన్ని దానం చేయటం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షర చేసుకోవటం ఒకటి, భయాన్ని తొలగటానికి అంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి తమలపాకులతోటి పూజ చేయటం ఒకటి, అలానే ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది. అంటే భయాందోళన జరగకుండా చూసుకోవాలి. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్త పాలనం కూడా చేసుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. తులారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.